హాయ్ అండి. ఈరోజు డే 17 కదా! డే 17లో భాగంగా నేను ఈరోజు నిఫ్టీ 50లో కూడా ఇప్పుడు రీసెంట్‌గా కరెక్ట్‌గా 115 క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ 125 క్యాండిల్‌లో నా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను 500. మీరు చూసుకున్నట్టయితే మన నిఫ్టీ 50లో కూడా లాట్ సైజ్ అనేది మనకి మార్చారు కదా! నిన్న కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకుంటే ఖచ్చితంగా నా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. ఉమెన్ ట్రేడర్ 96 అని టైప్ చేస్తే మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది, మనకి కనిపిస్తుంది. ఒకవేళ మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఇలా మనకి ఈరోజు 25కి మార్చారు కదా! సో నేను 2 లాట్స్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే మన 50 కాబట్టి ఇంకా 2 లాట్స్ తీసుకొని నేను ట్రేడ్ చేశాను. మీరు చూసినట్టయితే 500 రూపీస్ ప్రాఫిట్ అనేది ఓన్లీ 10 పాయింట్స్ మాత్రమే పెట్టుకున్నాను. రిస్క్ ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. సో షిప్లాలో కూడా మనం చూసుకున్నట్టయితే ఈరోజు నేను మార్నింగ్ ఫస్ట్ కాల్ షిప్లాలో తీసుకున్నాను. కరెక్ట్‌గా 10-5 క్యాండిల్ ఎంట్రీ అనేది అయ్యానని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 10-5 క్యాండిల్‌లో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను అంటే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ వచ్చింది, ప్లస్ నారో సిపిఆర్ కాబట్టి R1 వరకు నా టార్గెట్ ఉంది. సో నేను R1 వరకు నా టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. కరెక్ట్ 12-5 క్యాండిల్‌లో నేను ఎగ్జిట్ అయ్యాను. నేను ఎగ్జిట్ అయ్యే టైం కూడా చెప్తున్నాను అని అంటే క్లారిటీగా మనం తీసుకునే ఎంట్రీస్ ఎలా అంత పర్ఫెక్ట్గా తీసుకోవాలి. సో నేను అలా ఎంట్రీ తీసుకున్నాను కాబట్టి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నారో సిపిఆర్ ఉందంటే మూమెంట్ మాత్రం చాలా బాగా వస్తుంది అని మనము గెస్ చేసుకోవాలి. సో అలా నేను షిప్లాలో కాల్స్ అనేది తీసుకున్నాను. ఈరోజు నిఫ్టీ 50లో ఎందుకు అంత స్పీడ్ మూమెంట్ అనేది లేదు, స్లోగా ఫాల్ అయ్యి డౌన్ ట్రెండ్ ఉంది ఈరోజు. కాబట్టి ఒకవేళ 22,441 లెవెల్ గినక ఇక్కడ బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి 22,357 ఉంటుంది. కానీ 22,400 దగ్గర ఒక హర్డిల్ ఉంది. అది క్రాస్ అయింది అని అంటే 22,357 అనేది నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనం గీసిన లెవెల్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. మీరు చూడండి ఆ క్యాండిల్ 22,442 దగ్గర ఎలా సస్టైన్ అవుతూ ఉందో అక్కడి నుంచి ఫాల్ కావడానికి కొద్దిగా వెయిట్ చేస్తూ ఉంది అని అంటే అది కూడా ఒక సపోర్ట్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడైనా మనకు చార్ట్ ఈరోజు జరుగుతుంది అంటే ప్రీవియస్ది చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవాలి. సో అలా నాకు ఈరోజు 1652.50 రూపీస్ అనే ప్రాఫిట్ వచ్చింది. హ్యాపీ వీకెండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.